రహదారులపై వాహనదారుల స్పీడ్ ను కంట్రోల్ చేయడానికి ఏర్పాటు చేసిన రంబుల్ స్టెప్స్ వాహనదారులకు శాపంగా మారాయి. ఈ రంబుల్ స్టెప్స్ పై వెళ్లిన తర్వాత ఖచ్చితంగా హాస్పిటల్ కు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. స్పీడ్ ను కంట్రోల్ చేయడానికి ఏర్పాటు చేసిన ఆ స్టెప్స్ ఒక్కోసారి ప్రమాదానికి కారణమవుతున్నాయి. రంబుల్ స్ట్రిప్స్ అంటే రోడ్లపై వరుసగా ఉండే స్పీడ్ బ్రేకర్లు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు డ్రైవర్లను హెచ్చరించడానికి రంబుల్ స్ట్రిప్స్ వ్యూహాత్మకంగా రోడ్లపై ఏర్పాటు చేస్తూ ఉంటారు రోడ్డు భద్రతా అధికారులు. అయితే ఈ రంబుల్ స్ట్రిప్స్ పై డ్రైవింగ్ చేయడం వల్ల వచ్చే వైబ్రేషన్లు వాహనదారుల వెన్నెముకను కుదిపేస్తున్నాయి. ఒక్క క్షణంలో 10 నుంచి 20 సార్లు కిందికి మీదికి కుదుపునకు గురవుతూ ఉండడంతో వాహనదారుల వెన్నుపూస దెబ్బతింటోంది. దీనివల్ల డ్రైవర్లు వాహనదారులు దీర్ఘకాలిక నష్టాన్ని భరించాల్సి ఉంటుందని ఆర్థోపెడిక్ డాక్టర్లు చెప్తున్నారు. రంబుల్ స్ట్రిప్స్ వల్ల ద్విచక్ర వాహనదారుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. ద్విచక్ర వాహనాలే కాకుండా కార్లు, ఇతర భారీ వాహనాలు సైతం దెబ్బతింటున్నాయి. వీటి వల్ల రహదారులపై గుంతలు ఏర్పడుతున్నాయి. దీనిపై జీహెచ్ఎంసీకి నిత్యం ఫిర్యాదులు అందుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు వరుస ఫిర్యాదులతో అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రంబుల్ స్ట్రిప్స్ పై స్పందించారు. కొత్తగా ఏర్పాటు చేయొద్దని బల్దియాను ఆదేశించారు. నాటి ఇంజనీరింగ్ చీఫ్ జియావుద్దీన్ మే 16, 2023న మెమో జారీ చేస్తూ కొత్తగా రంబుల్ స్ట్రిప్ ఏర్పాటు చేయొద్దంటూ జీహెచ్ఎంసీ ఇంజనీర్లకు స్పష్టం చేశారు. అయితే ప్రైవేట్ కాంట్రాక్టర్ నిర్వహణలోని సిఆర్ఎంపీ రోడ్లపై పై వంతెనలు, ఇతర రహదారులపై కొన్ని నెలలుగా రంబుల్ స్ట్రిప్స్ ఇష్టానుసారంగా నిర్మాణమవుతున్నాయి. ఇటీవల నిర్మాణమైన ఎల్బీ నగర్ బ్రిడ్జి పై ఈ రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేశారు. ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ సర్కిల్ కూడలికి ఇరువైపులా ఉప్పల్ క్రికెట్ స్టేడియం రోడ్డు, సర్వే ఆఫ్ ఇండియా, హబ్సిగూడ, తార్నాక మధ్య ప్రతి 200 మీటర్లకు ఒక రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేశారు. ఇక బయోడైవర్సిటీ కూడలి పై వంతెనపై కూకట్పల్లి జాతీయ రహదారికి ఇరువైపులా దాదాపు 30 చోట్ల రంబుల్ స్ట్రిప్స్ ఉన్నాయి. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నిబంధనల ప్రకారం వాహనాల వేగాన్ని నియంత్రించడానికి రంబుల్ స్ట్రిప్స్ ఉపయోగించొచ్చని ఇంజనీర్లు చెబుతున్నారు. అవి 2.5 మిల్లీమీటర్ల నుంచి 15 మిల్లీమీటర్ల ఎత్తుతో ఉండొచ్చని, వరుసకి మధ్య దూరం కూడా ప్రమాణాలకు లోబడి ఉంటుందని అన్నారు. అయితే గుత్తేదారు సంస్థలు ఈ నిబంధనలేవి పాటించడం లేదని, ఆ రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటులో ఇష్టానుసారంగా స్ట్రిప్స్ ఎత్తును పెంచడం వల్లనే వాహనదారులకు ఇబ్బంది అవుతోందని, వాహనాలకు సమస్యలు వస్తున్నాయని ఇంజనీర్లు చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్న ఈ రంబుల్ స్ట్రిప్స్ వల్ల తమ వెన్నెముక దెబ్బతింటోందని, వాటిని తొలగించాలని పలువురు డ్రైవర్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల తమ ఆరోగ్యం, వాహనం రెండూ పాడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రికి వెళ్తే టెస్టుల రూపంలోనే తమ ఆదాయం అయిపోతోందని ఆటో డ్రైవర్లు ఆవేదనగా చెబుతున్నారు. ఒక్క స్పీడ్ బ్రేకర్ ఉంటే మాత్రం ఇబ్బంది లేదు, కానీ అది ఒక 5-6 వేస్తారు కానీ బండి చాలా జంప్ అవుతుంది. దానివల్ల వెన్నుపూస నొప్పులేస్తుంది, ఆ ఫోన్లు పడిపోతున్నాయి, టైర్లకు ఇబ్బంది అవుతుంది, కస్టమర్కి అయితే చాలా చిరాకేస్తుంది అనమాట. అది అంత హైట్ కూడా వేయదు, ఒక లిమిట్ ఉండాలి. అది ఎంతైతే రూల్స్ ఉందో ఆ రూల్స్ అంత వరకే వేయాలి. చాలా హైట్ వేస్తారు. మేము మాక్సిమం ఈ ఏరియాలో మొత్తం చాలా హైట్ వేస్తారు, బండ్లు మాత్రం చాలా జంప్ అవుతుంది. సడన్లీ బ్రేక్ కొట్టాల్సి వస్తుంది. దానివల్ల సడన్లీ బ్రేక్ కొడితే మళ్ళీ ఏమవుతుంది, వెంకిల్ నుంచి మళ్ళీ వేరే వెహికల్స్ వస్తున్నాయి, యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. బ్యాక్ బోన్ నొప్పిలేదు, వెన్నుపూస మస్తు నొప్పిలేస్తుంది మాకైతే. ఒకటేసారి 5-6 ఉన్నాయి కదా అక్కడ, అది ఒక్క స్పీడ్ బ్రేక్ ఉంటేనేమో పర్లేదు, అది 5-6 ఉన్నాయి అయినవి అది చాలా హైట్ ఉన్నాయి అనమాట. నిబంధనల ప్రకారం నిర్మించాల్సిన రంబుల్ స్ట్రిప్స్ ని ఇష్టానుసారంగా ఎత్తు పెంచితేనే ప్రమాదం ఉంటుందని ఇంజనీర్లు చెబుతున్నారు. మరి ఆ ప్రైవేట్ కాంట్రాక్టర్లను నిబంధనలు పాటించే విధంగా చూడాల్సిన బాధ్యత తమపైనే ఉందన్న విషయాన్ని మరిచిపోతున్నారు అధికారులు. ఇకనైనా రూల్స్ పాటిస్తూ వాహనదారుల సేఫ్టీ కోసం రంబుల్ స్ట్రిప్స్ వేయాలని వాహనదారులు కోరుతున్నారు. రోడ్లపై
పైన మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం స్పీడ్ బ్రేకర్స్, రంబుల్ స్ట్రిప్స్. ఇవి వాహనదారులను మరింత అనారోగ్య సమస్యలకు గురి చేస్తున్నాయి. అయితే ఈ రంబుల్ స్ట్రిప్స్ ఉండడం సేఫ్టీయే, కాకపోతే రూల్స్ కి వ్యతిరేకంగా ఈ మొత్తం కూడా రంబుల్ స్ట్రిప్స్ రహదారుల పైన వేయడంతో వాహనదారులకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే ఈ రంబుల్ స్ట్రిప్స్ మన అందరికీ తెలిసి ఉంటది, రోడ్ల పైన మనం చూస్తుంటాము. తెల్ల కలర్ పెయింట్ తో ఇక్కడ రంబుల్ స్ట్రిప్స్ వాటిపైన వేయడం ఉంటది. రూల్స్ పాటించకుండా వాటిని రహదారుల పైన వేయడం వల్ల టూ వీలర్స్ కి మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే బైక్ ఒకటేసారి క్షణాల్లో 20-10 సార్లు కుదుపునకు గురవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే వెన్నెముకకి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఇక్కడ వాహనదారులు చెప్పడం జరుగుతోంది. ఈ రంబుల్ స్ట్రిప్స్ ఒకప్పుడు చూసుకున్నట్లయితే వరుస ఫిర్యాదులతోని అప్పట్లో ఆపివేయడం జరిగింది. అంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రూల్స్ ని పాటిస్తూ దానికి ఉన్న రూల్స్ ని పాటిస్తూ రంబుల్ స్ట్రిప్స్ వేసేవాళ్ళు. తర్వాత ఇప్పుడు మళ్ళీ కూడా చూసుకున్నట్లయితే ప్రైవేట్ గుత్తేదారు సంస్థల నిర్వహణలోని సిఆర్ఎంపీ రోడ్లపై పై వంతెనలు ఇతర రహదారులపై కూడా కొన్ని నెలలుగా రంబుల్ స్ట్రిప్స్ ఇష్టానుసారంగా నిర్మాణం అవుతున్నాయి. మనకు కొన్ని చోట్ల చూసుకున్నట్లయితే అంటే ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ సర్కిల్ దగ్గర కానివ్వండి, మొత్తం కూడా ఉప్పల్ క్రికెట్ స్టేడియం దగ్గర కానివ్వండి, ఆ రోడ్డు వైపు, తర్వాత బయోడైవర్సిటీ పై వంతెనపై, షేక్పేట్ రోడ్ నంబర్ 45 ఫ్లైఓవర్ దగ్గర, ఎల్బీ నగర్ లోని ఫ్లైఓవర్స్ దగ్గర చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇష్టానుసారంగా రంబుల్ స్ట్రిప్స్ అన్నిటివన్నీ కూడా ఎలాంటి రూల్స్ పాటించకుండా ఇష్టానుసారంగా వేసేస్తున్నారు. దీనివల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా టూ వీలర్స్ కి, తర్వాత కారు అండ్ ఆటో వాళ్ళకి కూడా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వెహికల్స్ కూడా పాడవుతున్నాయి. ఈ రంబుల్ స్ట్రిప్స్ అనేటివి ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నిబంధనల ప్రకారం చూసుకున్నట్లయితే వాహన వేగాన్ని నియంత్రించేందుకు ఈ రంబుల్ స్ట్రిప్స్ వేస్తారు అని తెలుసు. అంటే దీనికి మినిమం అంటే ఇవి వేయడానికి కూడా కొన్ని రూల్స్ అనేటివి ఉంటాయి. అంటే 2.5 మిల్లీమీటర్స్ గానీ అంత అలాంటి రూల్స్ పాటిస్తూ ఈ రంబుల్ స్ట్రిప్స్ వేయడం మంచిదే. కానీ రూల్స్ పాటించకుండా ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ మీటర్స్ కి, అంటే కొద్దిపాటి డిస్టెన్స్ లోనే ఆ రంబుల్ స్ట్రిప్స్ ఇక్కడ ఉన్నాయంటే మళ్ళీ కొద్దిపాటి డిస్టెన్స్ లోనే మళ్ళీ రంబుల్ స్ట్రిప్స్ వేస్తున్నారు. దానివల్ల ఏంటంటే 10-15 సెకండ్లోనే ఆ వెన్నెముక అనేది కుదుపునకు గురవుతుంది. దానివల్ల ఏంటంటే దానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వాహనదారులు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు మొత్తం కూడా రంబుల్ స్ట్రిప్స్ ఏ స్థాయిలో ఉన్నాయనేది. అయితే ఇక నుంచి అయినా ఫ్లైఓవర్స్ పైన, రోడ్ల పైన కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నప్పుడు ఎక్కడైనా రంబుల్ స్ట్రిప్స్ వేయాల్సి వస్తే ఖచ్చితంగా దానికి సంబంధించిన రూల్స్ పాటిస్తూ వేయాలి అనేసి వాహనదారులు కోరుతున్నారు. కెమెరామెన్ రవితో అలేఖ్య, HM టీవీ, హైదరాబాద్.